హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కార్స్. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సెకండ్ కార్స్. మీ అందరికీ తెలిసిందే, సెకండ్ కార్స్ మార్కెట్ అనగానే హైదరాబాద్ కూడా చాలా పెద్ద మార్కెట్. సో ఈ హైదరాబాద్ మార్కెట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూజ్డ్ కార్స్. అంటే నాకు తెలిసి దగ్గర మనం చూసుకుంటే ఒక 200 డీలర్స్ దాకా ఉన్నారు. సో మనము మేజర్గా చూసుకుంటే కనుక ఒక పెద్ద యాడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్న రైట్ కార్స్లో ఉన్నాం. అండ్ ఈ రైట్ కార్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1000 వెహికల్స్ అంటే సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నాయి. మారుతి నుంచి తీసుకొని వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ బెంజ్ అండ్ BMW వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ అసలు ఇక్కడ ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ వై రైట్ కార్స్లో ఒకవేళ నేను మీకు ఇప్పుడు వీడియో చేస్తే వై యూ షుడ్ ప్రిఫర్ రైట్ కార్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంటే ఇక్కడ ఉన్న ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొన్న తర్వాత లైక్ మీకు ఎటువంటి హ్యాపీనెస్ ఉంటుంది అనేది విల్ జస్ట్ టేక్ ద రివ్యూ ఆఫ్ రైట్ కార్స్. చలో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే ఐ విల్ షో యూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రీ-ఓన్డ్ కార్ డీలర్ ఇన్ హైదరాబాద్, దట్ ఈస్ ఇన్ ఎర్రగడ్డ అండ్ రైట్ కార్స్. సో ఈ రైట్ కార్స్లో మనం కనుక చూసుకుంటే అసలు ఇక్కడ ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ద సర్వీసెస్ దే ఆర్ ప్రొవైడింగ్ అంటే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ దాట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ, లైక్ ఇక్కడ చూడొచ్చు మీరు 3 years వారంటీ ఉందంట అండ్ 3 day కార్ గ్యారంటీ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ బైబ్యాక్ గ్యారంటీ ఉంది. అండ్ యూ కెన్ సీ క్లీన్ అండ్ డిస్ఇన్ఫెక్టెడ్ కార్స్ అండ్ పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ టు ద కస్టమర్. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ ప్రొవైడింగ్ బై ద రైట్ కార్స్. సో ఈ రైట్ కార్స్కి సంబంధించి ఇంకా డీటెయిల్ వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో లెట్స్ గో. మొత్తానికి ఏంటంటే మనం రైట్ కార్స్ లోపలికి వచ్చేసాం అండ్ ఇక్కడ ఉన్న సర్వీసెస్ వాటన్నిటి గురించి కూడా నేను ఇందాక మీకు చూపించాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. అండ్ చాలామంది ఏంటంటే లైక్ చాలామంది నన్ను అడుగుతుంటారు హైదరాబాద్ విజయవాడ టైమ్స్లో కూడా ఏంటి అని అంటే ప్రైసెస్ అండ్ మోడల్స్ చెప్పమని. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ చూస్తున్న వెహికల్ వచ్చేసి ఆల్టో K10 అండ్ ఇది వచ్చేసి 2,75,000 ప్రైస్. అండ్ దీని కనుక మీరు చూసుకుంటే ఇది ఒక పెట్రోల్ వర్షను అండ్ 47,589 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇది. అండ్ ఇది వచ్చేసి 2012 మోడల్. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరల్గా సెకండ్ హ్యాండ్ కార్స్ కొనేటప్పుడు పర్టికులర్గా దీనికి సంబంధించిన టెక్నికల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కార్ అనేది టెక్నికల్ చెకప్ చేసుకొని ఇక్కడికి వచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి 2,75,000 చెప్తున్నారు రైట్ కార్స్లో. అండ్ మనం ఇంకో కార్ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మీరు చూడొచ్చు డిఫరెంట్ కార్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక కార్ ఉంది అండ్ ఇక్కడ ఒక కార్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక కార్ ఉంది. సో దీనికి సంబంధించిన మోడల్ ప్రైస్ అయితే మనం చూద్దాం ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి 1,99,910 అండ్ ఇది వచ్చేసి 87,275 కిలోమీటర్స్ తిరిగింది. మొత్తానికి ఈ కార్ కూడా మనం చూసుకుంటే ఇది 1,99,910 రూపీస్ మాత్రమే ఉంది. అండ్ ఇది కూడా ఈ కార్ కూడా టెక్నికల్ చెకప్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చిందనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మీకు ఇంకా ఒక 2 కార్స్ ఈ ఆల్టోకి సంబంధించి చూడొచ్చు మీరు. అండ్ అట్లాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మీకు మరో కార్ ఉంది. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఇది వచ్చేసి 2,72,830 ప్రైస్. అండ్ ఇది వచ్చేసి కిలోమీటర్స్ రీడింగ్ వచ్చేసి 79,433 కిలోమీటర్స్ తిరిగింది. ఆల్టో K10 2012 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండ్ ఇది వచ్చేసి పెట్రోల్. సో ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే మొత్తానికి ఈ రైట్ కార్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అంటే ఇప్పుడు మనం మారుతికి సంబంధించి చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ మనం ఆల్టోలు చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మీకు మళ్ళీ మరో కార్ చూపిస్తున్నాను. ఇక్కడ ఈ కార్ వచ్చేసి 1,85,497 కిలోమీటర్ 1,85,497 ప్రైస్ ఉంది అండ్ 76,366 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి ఆల్టో LXi BS3 వెహికల్ 2007 మోడల్ పెట్రోల్ వర్షన్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్గా 2 లక్షల లోపలే ఇక్కడ కార్స్ అన్నీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆల్టోకి సంబంధించి. అండ్ ఇది వచ్చేసి 2 లక్షల రూపాయల్లో 86,156 కిలోమీటర్స్ తిరిగింది ఆల్టో LXi 2007 మోడల్
అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్, అంటే ఇది 2 lakhsలో ఉందన్నమాట ఈ కార్. సో చాలామంది ఏంటంటే జనరల్గా ఒక 2 lakhs రూపీస్ బడ్జెట్ లోపల కార్సే అడుగుతుంటారు. సో అందుకని నేను కూడా వీడియో కూడా 2 lakhs బడ్జెట్ లోపలే 2 lakhs వరకు ఉన్న బడ్జెట్ కార్సే చూపిస్తున్నాను. సో మనం కనుక చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా జనరల్ మనం ఏంటంటే మిడిల్ క్లాస్, అంటే మనకి కారు కొనేటప్పుడు నాట్ ఓన్లీ మనం కారు కొనడం, నెక్స్ట్ దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక మంచి కారు కొనుక్కుంటే అది సెకండ్ హ్యాండ్ అయితే దాన్ని పూర్తిగా టెక్నికల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ టెక్నికల్ చెకప్ తీసుకొని మనం బాధపడే కన్నా టెక్నికల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రైట్ కార్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ టెక్నికల్ చెకప్ ఉంది అని చెప్తున్నారు. సో అది చూద్దాం మనం టెక్నికల్కి సంబంధించి ఏ రకంగా చెక్ చేసి కస్టమర్కి వాళ్ళు ఏ రకంగా బెనిఫిట్ చేయబోతున్నారు అనేది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మీకు మరో కారు ఉంది. ఇది వచ్చేసి 1,74,000లో ఉంది, పెట్రోల్ వర్షన్, జెన్ ఎస్టీలో అంట ఇది. సో మొత్తానికి ఏంటంటే మారుతి సంబంధించి జెన్లు కానీ ఆల్టోలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూసేంత వరకు 2 లక్షల లోపలే ఉన్నాయి ఇక్కడ కార్లన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి 3,49,000. ఓకే, సో ఇది వచ్చేసి ఓకే బడ్జెట్, ఇది మళ్ళీ వేరే బడ్జెట్ అయిపోయింది. సో మొత్తానికి ఏంటంటే నేను 2 lakhs లోపల, అంటే 2 lakhs లోనే నేను మీకు కార్స్ చూపిద్దాం అనుకున్నాను. బికాజ్ ఎందుకంటే లైక్ మనకి బైక్ చాలా రోజులు నడిపిన తర్వాత కార్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది, మన ఫ్యామిలీని తీసుకెళ్ళాలి, అలాగే మనం కూడా పొల్యూషన్ లేకుండా కార్లో తిరగాలని. సో అటువంటి డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మన బడ్జెట్ కూడా సహకరించాలి కదా. సో డెఫినెట్గా దానికి సంబంధించి నేను ఇప్పుడు మీకు 2 lakhs లోపల 2 lakhsకి సంబంధించిన కార్స్ చూపించాను. అండ్ బిఫోర్ దాట్ ఇంకోటి టెక్నికల్ చెకప్ ఎట్లా ఉంటుంది రైట్ కార్, సో అది కూడా చెక్ చేసేద్దాం. చలో, సో ఇక్కడ మనతో పాటు టెక్నికల్ ఎక్స్పర్ట్ సూర్య ఉన్నారు. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఓకే, సో మనం టెక్నికల్ ఎక్స్పర్ట్ నుంచి విశేషాలన్నీ తెలిసేసుకుందాం. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బండి రైట్ కార్స్లో వచ్చినాక ఏం చెక్ చేస్తామంటే ఫస్ట్ ఆయిల్ చెక్ చేస్తాం అనమాట. ఆయిల్ ఎందుకు చెక్ చేస్తామంటే ఒక్కొక్కసారి ఆయిల్ లేకపోతే సెల్ఫ్ కొడితే ఇంజన్ సీజ్ అవుతుంది అనమాట, అదొకటి. సెకండ్ కూలెంట్ చెక్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే కూలెంట్ చెక్ చేయకుండా బండి నడిపించేటప్పుడు ఏమవుతుందంటే హెడ్ గ్యాస్కెట్ పోతుంది. హెడ్ గ్యాస్కెట్ పోయేప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ మిక్స్ అవుతుంది కూలెంట్లో. సో మన దగ్గర అట్లా ఆయిల్ మిక్స్ అయితే హెడ్ గ్యాస్కెట్ పోతే గిట్ట బండి పెట్టమన్నమాట. దాని తర్వాత ఇది అన్నీ ఓకే ఉన్నాక దాని తర్వాత ఏం చేస్తాం, పిల్లర్లు చెక్ చేస్తాం. బండి యాక్సిడెంటా నాన్ యాక్సిడెంటా చెక్ చేస్తాం. పిల్లర్ ఎట్లా చెక్ చేస్తామంటే ఇట్లా బీడింగ్ ముంచేసి ఇది కనిపిస్తుంది కదండి స్పాట్, ఇది ఒరిజినల్ స్పాట్ అనమాట. మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు ఈ స్పాట్ కొడుతుంది. మళ్ళీ దాని తర్వాత బండి యాక్సిడెంట్ అయినాక మీకు ఈ స్పాట్లు రావు అనమాట. ఈ గిట్ట పోయిందంటే, ఈ పిల్లర్ గిట్ట పోయిందంటే రైట్ కార్స్లో పెట్టాం. ఇంకొకటి ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది మన దగ్గర. కస్టమర్ తీసుకుంటే లిఫ్ట్ బి ఎక్కించి చూపిస్తాం అనమాట. కింద అండర్ బాడీ ఏమైనా డ్యామేజ్ ఉందా, ఆయిల్ లీకేజ్ ఉందా, అవన్నీ చూపిస్తాం అనమాట. ఈ లిఫ్ట్ ఎక్కించినాక లెగ్లు చెక్ చేస్తామండి. ఫస్ట్ ఈ లెగ్లు డ్యామేజ్ ఉంటే గిట్ట మన దగ్గర రిజెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ లెగ్స్ అంటారు. లెగ్ డ్యామేజ్ ఉంటే గిట్ట రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ చేస్తామంటే దీనివల్ల ఈ వీల్ ఎలిమెంట్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అదొకటి. ఆయిల్ లీకేజ్ ఏవి ఉంటే పెట్టామన్నమాట. కస్టమర్ చెప్తాము ఈ చెంబర్ ప్యాకింగ్ వేసుకొని వస్తే బండి పెడతామన్నమాట. ఇంకొకటి ఇది గేర్ బాక్స్ ఏమైనా డ్యామేజ్ ఉంటే రిజెక్ట్ అయిపోతుంది. ఇది ఆయిల్ సంపు, ఇది లోరమ్, రైట్ షాఫ్ట్, ఇవన్నీ చెక్ చేస్తాం అనమాట. ఇంకోటి ఇక్కడ ముంగటికే నిట్ అయింది అనుకో, ఇక మొత్తం అవుట్ అయిపోతుంది. రేడియేటర్ ఫ్యాన్ ఇవంతా. సో రేడియేటర్ ఫ్యాన్ ఏమైనా డ్యామేజ్ ఉంటే రిజెక్ట్ అవుతాం మన దగ్గర. అండర్ బాడీ చూడండి, క్రాచ్ నెంబర్ ఏమైనా డ్యామేజ్ ఉంటే గిట్ట రిజెక్ట్ అవుతుంది. ఇది ఫ్యూల్ ట్యాంకు వెనకకే నిట్ అయితే చేసి అంతా బెండ్ అవుతుంది అన్నమాట. చేసి ఇటు దాకా సస్పెన్షన్ దాకా బెండ్ అయితే గిట్ట బండి రిజెక్ట్ అయిపోతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే టైర్లు అవుట్ అవుతాయి అన్నమాట. అవుట్ అయ్యి వీల్ ఎలిమెంట్ అవుట్ అయ్యి ఏమైతే ఒక సైడ్ అరుగుతాయి టైర్లు. అది నుంచి రైట్ కార్స్లో పెట్టామన్నమాట, రిజెక్ట్ అవుతుంది. వ్యూవర్స్
వ్యూవర్స్, ఇప్పుడు దాకా నేను మీకు ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ సంబంధించిన సూర్య గారు ఈ టెక్నికల్ ఎలిమెంట్స్ అన్నీ ఏవైతే చూపించారో వాటి గురించి నేను మీకు చూపించాను. అట్లాగే ఈ రైడ్ కార్స్కి సంబంధించిన సర్వీసెస్ ఏమున్నాయో అవి కూడా చూపించాను. అండ్ 2 lakhs కార్స్ బడ్జెట్ ఏదైతే ఉందో అది కూడా చూపించాను. అండ్ ఇప్పుడు మనం కలవబోయే వ్యక్తి ఇక్కడున్న సీనియర్ సేల్స్ మేనేజర్, అందరికీ తెలిసిన వ్యక్తే, శ్రీనివాస్ గారు. సో వారిని కలిసి ఇంకా డీటెయిల్డ్గా రైడ్ కార్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ శ్రీనివాస్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? యా, ఐఎమ్ ఫైన్. అండ్ శ్రీనివాస్ గారు మీ అందరికీ తెలిసిందే అండి, హైదరాబాద్ విజయవాడ టైమ్స్లో అవ్వచ్చు, ఎన్ఎన్ మీడియా, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఇంట్రడక్షన్ అవుతున్నామో మన ప్రేక్షకులందరికీ కూడా ఇప్పుడు చాలా చక్కగా ఈ రైడ్ కార్స్ గురించి వారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. శ్రీనివాస్ గారు ప్లీజ్. వెల్కమ్ టు రైడ్ కార్స్ అండి. ఇప్పుడు రైడ్ కార్స్ గురించి మనం చెప్పాలనుకుంటే మనము స్టార్ట్ చేసి అరౌండ్ 5 years అవుతుంది. సో ఈ 5 yearsలో ఏంటంటే మనకి కస్టమర్స్ ఎవరైతే వెహికల్స్ తీసుకున్నారో వాళ్ళే రిపీటెడ్గా రావడం, వాళ్ళ రిఫరెన్స్ ఇవ్వడం, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం, రిలేటివ్స్ చెప్పడం, అట్లానే మనకి సేల్ అనేది పెరిగిందండి. అంటే ఇప్పుడు మేము అరౌండ్ 100 నుంచి 150 వెహికల్స్ ఇక్కడ సేల్ చేస్తాం ఎవ్రీ మంత్. దాంట్లో అరౌండ్ లైక్ 100 వెహికల్స్ వరకు ఓన్లీ అంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్ అంటే తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకోవడం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పాను కదా ఇందాక, అలా తీసుకుంటున్నారన్నమాట. ఇది ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కస్టమర్స్ మనకి అంటే ఎవరైతే కస్టమర్స్ మన దగ్గర తీసుకున్నారో ఇక్కడ ఉన్న టెక్నికల్గా ఎలా ఉంది, టెక్నికల్గా డాక్యుమెంట్ వైజ్గా అండ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ వైజ్గా అండ్ ఎవ్రీథింగ్ అంటే సర్వీస్ సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు మనకి రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇది ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెక్నికల్ సపోర్ట్ అండి. ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకి ఇలాంటి అంటే కంపెనీస్ చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే మన దగ్గర రైడ్ కార్ స్పెషాలిటీ ఏంటి అంటే వెహికల్ తరోగా చెక్ చేయడం అంటే అరౌండ్ 220 పాయింట్స్ చెక్ చేస్తారండి. అంటే వెహికల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో ఉన్న ఆర్సీలో ఎవరి పేరు ఉంది, ఏముంది, దాని వేరియంట్ ఏంటి, దాని మోడల్ ఏంటి, ఇవన్నీ చెక్ చేస్తారు. ఆ చెక్ చేసిన తర్వాత మనకు తెలంగాణ ఆర్టీఐ నుంచి టైఅప్ ఉంది. ఆ తెలంగాణ ఆర్టీఐ నుంచి కూడా మనకి దీనిపైన ఏమైనా కేసెస్ ఉన్నాయా ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. చెక్ చేసిన తర్వాత వెహికల్ అనేది ఇన్ అవుతుంది. దాని తర్వాత ఇందాక సూరి గారు ఇందాక టెక్నికల్ పర్సన్ చూపించినట్టు ఏవైతే పార్ట్స్ చెక్ చేస్తారో అండర్ బాడీ కానీ చూపించారు కదా, ఆ విధంగా చెక్ చేస్తారు. అంటే లైక్ మన దగ్గర వెహికల్కి మినిమం పిల్లర్, అప్రాన్, చేసెస్, బాడీ, అండర్ బాడీ అండ్ అండర్ బాడీలో రస్ట్ వచ్చిన మేజర్ ఆయిల్ లీకేజెస్ ఉన్న ఇవన్నీ ఉన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయనమాట. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది మెకానిక్ తెచ్చుకొని చెక్ చేసుకోవడము అన్న ఇంటెన్షన్లో ఉంటారు కస్టమర్స్. బట్ ఇక్కడ మన దగ్గరికి వస్తే మెకానికే అవసరం లేదండి. ఎందుకంటే మా టెక్నికల్ పర్సన్ 4 members ఉన్నారు. 4 members ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేము ఇంకా ఇంతకుముందుకు వ్యారంటీ కూడా లేకపోతుండే, ఇప్పుడు వ్యారంటీ కూడా స్టార్ట్ చేసాము. సో ఇప్పుడున్న పొజిషన్లో మనకి ఇంకా వెహికల్ తీసుకొని ఇంకా డైరెక్ట్ డ్రైవ్కి వెళ్ళిపోవచ్చు అండి. అంత డెవలప్మెంట్ చేస్తాం. ఇంతకు 3 months బ్యాక్ మనకి వ్యారంటీ కానీ ఓన్లీ సర్టిఫికేషన్ ఉండదు, వ్యారంటీ లేకపోతుండే. ఇప్పుడు వ్యారంటీ కూడా ఉందన్నమాట. అండ్ ఈ వ్యారంటీలో వచ్చేసి మనకి 1 year వరకు ఇంజన్, ట్రాన్స్మిషన్, గేర్ బాక్స్, సస్పెన్షన్, స్టీరింగ్ సిస్టమ్ ఇవన్నీ కవర్ అవుతాయి. అండ్ అది కాకుండా రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది. అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటే మీకు వెహికల్ ఎక్కడైనా పంక్చర్ అయినా లేకపోతే వెహికల్ బ్రేక్ డౌన్ అయినా మా కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఆ కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేస్తే మీకు వాళ్ళు అసిస్ట్ చేస్తారనమాట. సో ఇది ఓన్లీ ఇక్కడ అంటే ఏపీ, తెలంగాణ అని కాదు, ఆల్ ఓవర్ ఇండియా అండి. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఈ వారంటీ అనేది, ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది వర్తిస్తుంది. సో ఈ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది కాకుండా మనము తర్వాత కస్టమర్స్ ఇప్పుడు బయట మార్కెట్లో చూసుకున్నట్టే సర్టిఫైడ్ అంటారు, చెక్ చేస్తారు, బండి అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదు. బట్ మనం వెహికల్ ఇచ్చిన తర్వాత కూడా 1 year వరకు ఆ కస్టమర్ బ్యాక్ బోన్గా మేము ఉంటున్నాం. సో దానివల్లనే మనకి సర్వీస్ అనేది దానివల్లనే మనకి సేల్స్ అనేది చాలా పెరిగింది. అండ్ మోరోవర్ మాకు యూట్యూబ్ నుంచి చాలా కాల్స్ వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఈశ్వర్ అన్న మాకు హైదరాబాద్ విజయవాడ టైమ్స్ చాలా వీడియోస్ తీశాడు, నంబర్ ఆఫ్ వీడియోస్. దానివల్ల ఇప్పటివరకు మేము అంటే మాకు ఎవ్రీ మంత్ ఒక 150 వెహికల్స్ అవుతాయి. దాంట్లో 20-30% కాంట్రిబ్యూషన్ ఈశ్వర్ అన్న త్రూ ఉంటుందండి.
ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో శ్రీనివాస్ గారు, ఫైనల్గా మిమ్మల్ని సంప్రదించాలంటే ఇక్కడ సీనియర్ సేల్స్ మేనేజర్ అండి, యూ కెన్ కాంటాక్ట్ హిమ్ ఆన్ హిజ్ మొబైల్ నెంబర్ ఎనీ టైమ్. చాలామందికి బెస్ట్ కార్స్ ఇచ్చారు అండ్ కస్టమర్స్ మనల్ని కూడా పొందుతున్నారు. సో ప్లీజ్ మీ నెంబర్ చెప్తారా? షూర్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, అంటే నా నంబర్, మీరు ఎక్కడైనా వెహికల్ అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా నాకు కాల్ చేయొచ్చు. నా నంబర్ వచ్చేసి 9391422269, 9391422269 అండి. నా పేరు శ్రీనివాస్. ఎనీ టైం కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో వ్యూవర్స్ చూసారు కదా ఈరోజు ఈ ఆటో షో రైట్ కార్స్. మరోసారి మరో షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ ట్రేసింగ్ అండ్ కీప్ లైకింగ్. అండ్ ముఖ్యంగా మర్చిపోద్దు గైస్, ఎండల్లో కష్టపడుతున్నాం నేను మా కెమెరామ్యాను. సో ప్లీజ్ సపోర్ట్. మీ సపోర్టే మాకు ఒక పవర్ టానిక్. మీరు సపోర్ట్ చేస్తారు బికాజ్ మీరు మంచి మనసు ఉన్న మనుషులు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ దిస్ పెద్దికేశ్వర్.